మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 13ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వవ్యాపకత్వాన్ని, ప్రకృతిలోని ప్రతి అణువులో తానెలా నిండి ఉన్నానో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధిః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను నా శక్తితో ఈ భూమిలోకి ప్రవేశించి దానిపై ఉన్న సమస్త జీవులను నిలబెడుతున్నాను. అలాగే నేను రసస్వరూపుడైన చంద్రుడిగా మారి ఓషధులను అంటే మొక్కలన్నిటినీ పోషిస్తున్నాను. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి, జీవులను నిలబెట్టే ప్రాణశక్తి అంతా తానేనని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దైవత్వాన్ని చూడగలగడం. మనం తినే ఆహారాన్ని అందించే మొక్కలు, మనం నివసించే భూమి, చల్లని వెన్నెలనిచ్చే చంద్రుడు ఇవన్నీ భగవంతుని శక్తి యొక్క రూపాలే. ఈ సృష్టిలోని ప్రతీదీ ఆయన కరుణ వలనే పోషింపబడుతోందని తెలుసుకున్నప్పుడు మనలో కృతజ్ఞతాభావం పెరుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఆహారం తీసుకునేటప్పుడు అది కేవలం మన ఆకలి తీర్చడానికి మాత్రమే కాదని, భగవంతుడు చంద్రుని రూపంలో పోషించిన దివ్య ప్రసాదమని భావించాలి. పర్యావరణాన్ని గౌరవించాలి. భూమిని, చెట్లను, నీటిని దైవ స్వరూపంగా చూసుకోవాలి. ఇది మనకు ప్రకృతితో ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.